డెఫినెట్ గా మాకు కోర్టు అంటే గౌరవం ఉంది, కాన్స్టిట్యూషన్ అంటే గౌరవం ఉంది. డెఫినెట్ గా మేము దాంట్లో వేసిన కేసు ప్రకారం డెఫినెట్ గా మాకు పాజిటివ్ రిజల్ట్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఎప్పుడైనా మనకు బాబాసాహెబ్ అంబేద్కర్ కల్పించిన రాజ్యాంగ హక్కు ఉంది. మనం పబ్లిక్ లో వెళ్ళి డెఫినెట్ గా మన పోరాటాన్ని చూపించవచ్చు, రాజ్యాంగబద్ధంగా వెళ్ళొచ్చు. డెఫినెట్ గా ఏ విధంగా ఉన్నా కానీ రాజ్యాంగబద్ధంగా వెళ్ళి ప్రొటెక్ట్ చేసుకుని మన హక్కులు కాపాడుకోవడానికి డెఫినెట్ గా మేము ముందుకు వస్తాం. ఇలా చాలా సంఘాలు నిరసన కార్యక్రమాలు తెలుపుతున్నాయి. డిస్ట్రిక్ట్ లెవెల్లో, మండల్ లెవెల్లో, స్టేట్ లెవెల్లో చాలా కార్యక్రమాలు జరిగినాయి ఇప్పటి వరకు. ఎవ్రీ ఫ్రైడే జరుగుతున్నాయి, మంత్లీ క్వార్టర్లీ ఇలా జరుగుతూనే ఉంటాయి. ఇక్కడ నుంచి ఈ పోరాటం స్టార్ట్ అయిపోయింది. బిల్లు వాపస్ తీసుకునేంత వరకు ఈ పోరాటం నడుస్తూనే ఉంటది, ఆగది కాదు. దేశవ్యాప్తంగా ఈ పెద్ద సమస్య అంటే ముస్లిం సంబంధించిన సమస్య దేశ సమస్యలానే ఉందనుకోండి. అన్ని సామాజిక వర్గాలు సపోర్ట్ చేస్తున్నాయి. పార్లమెంట్ లో బిల్ పాస్ అయినప్పుడు ముస్లిం ఎంపీస్ ఎంతమంది ఉన్నారు? చాలా తక్కువ మంది ఉన్నారు. బట్ మీకు ఓటింగ్ పర్సెంటేజ్ తీసుకోండి, చాలా పెద్ద మొత్తంలో కాంగ్రెస్ అలయన్స్ టీం మొత్తం మీకు అగ్రెస్ట్ గా వెళ్తుంది. ఆబ్వియస్లీ మీకు పబ్లిక్ లో అపోజిషన్ ఉన్నట్టే కదా దానికి.